ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. మన దేశంలో మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆధారంగా ఇటు స్త్రీవాదంపై కావచ్చు, స్వేచ్ఛపై కావచ్చు, మానవ హక్కులపై కావచ్చు విపరీతంగా మాట్లాడే ఒక బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది. తామే మానవ హక్కుల కోసం పుట్టినట్లుగా జన్మతః ఈ భూమి మీద దేవతలుగా అవతరించినట్లుగా కూడా వారు భావిస్తూ ఉంటారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. అంటే వీరు మాట్లాడే మాటలు వీరి దృష్టిలో ఇటు మానవ హక్కులు కావచ్చు, స్త్రీవాదము కావచ్చు, ఇతరత్ర మనిషి యొక్క స్వేచ్ఛ కావచ్చు, కానీ అవి ఒక వర్గానికి మాత్రమే అన్యాయం జరిగినప్పుడు, ఒక వర్గం కోసం మాత్రమే మద్దతుగా వీరు వారి యొక్క మాటలను, వారి యొక్క పంథాను విమర్శిస్తూ ఉంటారు. లౌక్యంగా, అదేవిధంగా జనాలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా కూడా వీరి మాటలు నిజమనిపించేలా ఉంటాయి. అందులో ప్రధానంగా మనము ఎప్పుడు కనిపించే ముఖాలు కనుక మనం చూస్తున్నట్లయితే POW సంధ్య కావచ్చు, అదేవిధంగా స్త్రీ అభ్యుదయవాది దేవి కావచ్చు, ఈ మధ్య కంటెంట్ క్రియేటర్గా అవతరించిన తులసి చంద్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒకవైపు ఒక వర్గానికి సంబంధించిన అన్యాయాలు, ఆకృత్యాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ లోతుగా అసలు ఏమైంది, వీరి దృష్టిలో మెజారిటీ ప్రజల హక్కులు కావు, మెజారిటీ ప్రజల మనోభావాలు కావు. అందుకే సహజంగా భారతదేశంలోని చాలామంది వీరిని విమర్శిస్తూ ఉంటారు. వీరి యొక్క పంతాను, వీరు ఎత్తిన జెండాను కూడా మూలన పడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే అంశం తస్లీమా నస్రీన్. ఎందుకు ఈరోజు తస్లీమా నస్రీన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, ఈమె బంగ్లాదేశ్ యొక్క చెందిన డాక్టర్, రచయిత్రి, స్త్రీవాది, అదేవిధంగా ఆమె యొక్క అభ్యుదయవాది అంటేనే సహజంగా కొంతమంది ఎర్రజెండా అనుకుంటారు. అభ్యుదయం అనేది సమాజానికి అంతటికి వర్తించే పదం. అది ఏ రకంగా, అది సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూసి సమానంగా అభివృద్ధి పంతాలోకి తీసుకెళ్ళగలిగిన మాటలు మాట్లాడుతున్నప్పుడే వారిని మనం అభ్యుదయవాదిగా మాట్లాడుకోవచ్చు. ఇక ఇక్కడ తస్లీమా నస్రీన్ అభ్యుదయవాది. అలాంటి అభ్యుదయవాది ఆమె. దాదాపు బయోపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 25 ఆగస్టు 1962లో మైమన్ సింగ్, తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆమె జన్మించింది. అదేవిధంగా ఆమె చదువు రీత్యా MBBS డాక్టర్, గైనకాలజిస్ట్గా కూడా పనిచేసింది. ఆమె మాతృభాష బెంగాలీ. దాదాపు ఆమె రాసిన రచనలన్నీ కూడా దాదాపు 20 భాషల్లోకి అనువాదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె రచనలను ఎప్పుడు ఆమె పుస్తకం రిలీజ్ చేస్తుందా వెంటనే కొనుగోలు చేసే యొక్క వ్యక్తులు సమాజంలో, ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. ఇక కానీ అయితే ఈ సంఘటన, ఈ యొక్క విషయాలు ఇలా ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా ఆమె విమర్శల పాలైంది. అదే తన స్వంత దేశమైన బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైంది. దాదాపు ఆమె మీద, తస్లీమా నస్రీన్ మీద అక్కడ బంగ్లాదేశ్లోని కొంతమంది ఆమెను స్వమతం వారే, స్వవర్గం వారే ఆమె మీద ఫత్వా జారీ చేశారు. దాదాపు $5,000 పైగా ఆమెను కనుక చంపితే $5,000 ఇనాం అనుకుంటూ ప్రకటించారు. దాదాపు ఈ సంఘటనకు కారణమైన పుస్తకాలు లజ్జ అంటే సిగ్గు, మన తెలుగులో మాట్లాడుకుంటే సిగ్గు, ఇది 1993లో
బంగ్లాదేశ్లోని హిందువులపై దాడుల గురించి ఒక ఆమె రాసిన నవల. అది 1993లో హిందువులపై ఎన్ని రకాలుగా బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను గుర్తిస్తూ సాక్ష్యాధారాలతో సహా లజ్జ అనే ఒక పుస్తకము ఆమె రాసింది. దాంతో ఆమెకు సహజంగానే బంగ్లాదేశ్ మరి పూర్తిగా మరి మన వాళ్ళ దృష్టిలో, ఇంతకుముందు నేను మాట్లాడిన వాళ్ళ దృష్టిలో సెక్యులర్ ప్రభుత్వం, మరి సెక్యులర్ ప్రభుత్వానికి ఒక వర్గంపై దాడులు జరుగుతున్నాయి అని చెప్పడం చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటుతో ఆమె హిందువులపై దాడులు జరుగుతున్నాయి అనే పుస్తకం వెలువడంతో ఈమెకు అప్పటిదాకా ఉన్న పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులకు బదులుగా కష్టాలు మొదలయ్యాయి. వెంటనే ఆమెపై అక్కడ బహిష్కరణ వేటు పడింది. అదేవిధంగా తన ఆత్మకథ అనేది అమర్ మాయా బేలా అనే నా చిన్ననాటి రోజులు అనేది కూడా ఒక ఆత్మకథ రాసింది. స్ప్లిట్ అప్ అనే తన బహిష్కరణ జీవితం తర్వాత కూడా మరొక స్ప్లిట్ అప్ అనే పుస్తకం రాసింది. అదేవిధంగా ఇంకో కాంట్రవర్షియల్ పుస్తకం కూడా ఆమె రాసింది. ఆ పుస్తకం పేరు కా. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లోని జరుగుతున్న సంఘటనలు, మతం ఆధారంగా స్త్రీని ఎలా అణగదొక్కుతున్నారు, మతము వేరు రాజ్యం వేరు, రాజ్యానికి మతానికి లింకు పెట్టి స్త్రీని కేవలం విలాస వస్తువుగా, భోగ వస్తువుగా వాడుతున్నారు అనే ఆమె నవలల్లోని ప్రతి అంశము, ప్రతి వాక్యము ఆ అర్థాన్ని స్ఫురించేలా ఆమె వాక్యాలు ఉంటాయి. కానీ ఆ వాక్యాలే అక్కడ ఆమె బహిష్కరణకు గురయ్యేలా చేశాయి. మరి స్త్రీని భోగలాలస వస్తువుగా, విలాస వస్తువుగా మతానికి అంటగట్టి, ఇళ్ళకే అంటగట్టి, గదిలోకే బంధించి నిండా ఆమెను సమాజానికి కనపడకుండా దాచిపెట్టి ఏమి సాధిస్తారు మీరు అనే అంశాల ఆధారంగా వెలువడిన ఆమె నవల ఆమె యొక్క వర్గం యొక్క ఆగ్రహానికి గురైంది. 1993లో ఈ లజ్జ పుస్తకం రాగానే బంగ్లాదేశ్లోని మతతత్వ గ్రూపులు ఆమె తలకు దాదాపు $5,000 రివార్డు ప్రకటించారు. 1994 ప్రభుత్వం అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది. బెయిల్ మీద వచ్చి ఆమె దేశం వదిలి పారిపోయింది. అప్పటి నుంచి ఆమె సాహిత్య శరణార్థిగా అమెరికా, స్వీడన్, జర్మనీ, భారతదేశంలో అనేక దేశాల్లో ఆమె నివసించసాగింది. మన భారతదేశంలో కూడా 2004 నుంచి 2008 వరకు ఆమె బెంగాల్లోని పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో కొన్ని రోజులు తలదాచుకుంది. ఆ 2007లో ఆమె మీద కలకత్తాలో కూడా తీవ్రమైన హత్యా ప్రయత్నం జరిగింది. దాంతో కలకత్తా నుంచి కూడా పారిపోయి ఆమె యుఎస్ఏలో అజ్ఞాతంగా, ప్రజలెవరికి తెలియకుండా అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ వస్తుంది. అమెరికాలో ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంది అని కొంతమంది ఆమె దగ్గరి వ్యక్తులకు మాత్రమే తెలిసిన అంశం. ఆమె ప్రధానంగా ఏం చెప్తుంది అంటే నిత్యం స్త్రీవాదం, మతం, సమాజం స్త్రీని అణిచివేస్తున్నాయి అని ఆమె ఓపెన్గానే మాట్లాడుతుంది. మతము మరియు సమాజం స్త్రీని అణిచివేస్తున్నాయి. లౌకికవాదం విషయంలో మతం, రాజ్యం వేరుగా ఉండాలి. వాక్ స్వాతంత్రం, స్త్రీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. ఏ అంశాన్నైనా తీసి విమర్శించగలిగే హక్కును స్త్రీకి కల్పించాలి, సమాజం కల్పించాలి అని ఆమె వాదనల్లోని మాట. ఇదే అక్కడున్న వర్గాలకు, సమాజానికి కంటగింపు. ఎందుకంటే స్త్రీకి స్వేచ్ఛ లేని జీవితం ఉండొద్దు అనేది ఆమె వాదన. ఇక ఆమె అవార్డ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే షాకారోవ్ ప్రైజ్, ఆనంద లిటరరీ అవార్డు, యునెస్కో అవార్డు, హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నందుకు ప్రపంచం మొత్తం ఆమెను సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తస్లిమా నిజం దాచకుండా రాసే రచయిత్రి. అందుకే ఆమెకు దేశం లేదు, కానీ ప్రపంచం మొత్తం రీడర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు.
అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఇంకా కొన్ని ముందకి వెళ్తే ఆమె పుస్తకాలు కూడా ఇన్ని మనం ఏది కూడా బహిరంగంగా కనీసం ఆమె పుస్తకాలను కూడా పుస్తకాల షాపుల్లో అమ్మలేని పరిస్థితి ఇప్పటికీ కూడా మనకు కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు లజ్జా కావచ్చు, స్ప్లిట్ అప్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఆమె యొక్క రచన కావచ్చు, ఈ పుస్తకాలు కనుక పుస్తకాల షాపుల్లో బహిరంగంగా కనుక ప్రదర్శన చేసినట్లయితే ఆ షాపును కొన్ని వర్గాలు తగలబెట్టేంతటి విషయం కూడా ఆమె రచనల్లో ఉంది. అదేవిధంగా ఆయా వర్గాల్లో ఆ పుస్తకాలు కనుక ఆ పుస్తకం షాపుల్లో కనబడితే ఆ షాపులను కూడా తగలబెడతామనేలాంటి సీక్రెట్ అంటే హెచ్చరికలు ఉంటాయి. అందుకే దాదాపు పుస్తకాల షాపుల యజమానులు కూడా ఆమె పుస్తకాన్ని అమ్మడానికి బాగా ఎక్కువగా భయపడతారు. ఆమె పుస్తకాలన్నీ కూడా ఇటు పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఈ 2 దేశాల్లో ఆమె రాసిన ఏ రచనను కూడా పూర్తిగా నిషేధం. అంటే తస్లీమా నస్రీన్ రాసిన ఏ పుస్తకం కూడా చదవకూడదు అనేది ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ 2 దేశాల్లో పూర్తిగా నిషేధం విధించబడిన అంశం. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ మనం కావాలంటే కూడా ఇప్పుడు మీకు మరి సరే ఆమె రాసిన పుస్తకాలు ఎలా దొరుకుతాయి, ఎలా లభ్యమవుతాయి అనుకుంటే అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీరు స్ప్లిట్ అప్ అని కొట్టి ఆమె తస్లీమా నస్రీన్, రైటర్ తస్లీమా నస్రీన్ అని కనుక మీరు టైప్ చేస్తే అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు లభిస్తాయి. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేసి మనము తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఆమె రచనలకు ఉంది. అంటే ఈ యొక్క ఇంతటి వేదన, ఇంతటి అణగద్రొక్కబడే విధానాన్ని ఇప్పుడు మనం ఇందాక మొదట్లో చెప్పుకున్న ఈ స్త్రీవాదులు, ఈ మానవ హక్కులవాదులు మరి ఎందుకు మాట్లాడరు? వీరి నోట్లో ఏమైనా బెల్లం గడ్డలు పెట్టుకున్నారా? లేకపోతే వీరు కేవలం మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా కేవలం ఒక ప్రత్యేక వర్గం కోసం మాత్రమే సృష్టించబడిన ఆయా సమూహాల లేదా ఆయా సంఘాల, ఆయా యొక్క వర్గాల ద్వారా నిర్దేశించబడిన లేకపోతే పంపబడిన దేవకన్యల అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం, ఆలోచింపజేసే అంశం. జై హింద్, భారత్ మాతాకి జై.